సార్ నమస్తే సార్. సార్ ఆపరేషన్ కగార్ ను ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఈ రోజు ఇక్కడ ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ ధర్నా చౌక్ లో కూడా మహాధర్నా జరుగుతూ ఉంది. ఆపరేషన్ కగార్ అనేది కేవలం మావోయిస్టుల మీద జరుగుతున్న హత్యాకాండకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమం మాత్రమే కాదు, ఆదివాసుల సమస్య మాత్రమే కాదు. ఆపరేషన్ కగార్ అనేది మొత్తం మానవ సమాజ ప్రయోజనాలను విధ్వంసం చేసే, అంచువేసే, రక్తపాతంతో కూడుకున్న దమనకాండ ఇది. ఆపరేషన్ మావోయిస్టుల సమస్య, ఆదివాసుల సమస్య, ఆదివాసులు మావోయిస్టులు కలిసి సాగిస్తున్న పోరాటం కేవలం ఆదివాసులకు సంబంధించిన సమస్య కాదు. మానవ సమాజంతో పాటు ప్రతి ప్రాణి ఆధారపడి బతికేది ప్రకృతి వనరుల మీద ఆధారపడి, అంటే భూముల మీద, జంగల మీద, నీటి మరల మీద, ఖనిజ సంపదల మీద ఆధారపడి మానవ సమాజం తమ ప్రయోజనాలను, అవసరాలను తీర్చుకుంటుంది. కానీ ఇట్లా కోటాను కోట్ల ప్రజల జీవనాధారమైన ఈ ప్రకృతి వనరులను ఈ పెట్టుబడిదారీ సమాజంకి అప్పగించేందుకు పిరికెడు మంది దోపిడీ వర్గాల హస్తగతం చేసేందుకు బూర్జువా పార్టీలు, ప్రధానంగా ఈ రోజు బీజేపీ పాలకులు మావోయిస్టుల మీద, ఆదివాసుల మీద రక్తపాతాన్ని సృష్టించి అక్కడి ఖనిజ సంపదనంతా పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అప్పచెప్పేందుకు ప్రయత్నం చేస్తాను. అందుకోసం భారత దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈ ఖనిజ సంపద, ఈ ప్రకృతి వనరులు ఉన్న ఆదివాసీ ప్రాంతాలలో, అడవి ప్రాంతాలలో యుద్ధమే సాగిస్తున్నది. ఒకవైపు ఇతర దేశాలలో ఒక దేశం మీద ఒక దేశం యుద్ధం సాగిస్తుండ్రు. మొన్నటి వరకు పాలస్తీనా మీద, మొన్నటి వరకు ఉక్రెయిన్ మీద, ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ మీద ఎలాగైతే శత్రుపూరితం అయిన యుద్ధం సాగుతూ విధ్వంసం, రక్తపాతం జరుగుతుందో, భారతదేశంలో మాత్రం తన సొంత ప్రజల మీదనే మోడీ ప్రభుత్వం యుద్ధం చేస్తూ విధ్వంసం, రక్తపాతం, అత్యాచారాలు, హత్యాకాండ కొనసాగిస్తున్నది. కాబట్టి దీన్ని రక్షించుకోవడం అంటే ఈ ప్రజల ఉద్యమాలను ఈ మావోయిస్టు మీద జరుగుతున్న కగారు పేరుతో జరుగుతున్న ఈ హింసను వ్యతిరేకించాలంటే మావోయిస్టులకు మద్దతు ఇవ్వడం మాత్రమే కాదు, ఆదివాసులకు మద్దతు ఇచ్చినట్టు కాదు. ఇది మొత్తం భారత ప్రజల యొక్క ప్రయోజనాలను పరిరక్షించుకునే ఉద్యమం అనేది ప్రజలు అర్థం చేసుకొని ఈ విధ్వంసాన్ని, ఈ రక్తపాతాన్ని వ్యతిరేకిస్తూ రైతాంగం, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు, సబ్బండ పీడిత వర్గాలు యునైటెడ్ గా, ఐక్యంగా ఉద్యమించి తమ భవిష్యత్తు కోసం తరతరాలుగా తమ బతుకులు అవసరాలు తీర్చుకొని ఈ డిమాండ్ల మీద పోరాడాల్సిన అవసరం ఉంది. మావోయిస్టుల మీద జరుగుతున్న, ఆదివాసుల మీద జరుగుతున్న ఈ కగారు యుద్ధాన్ని ఆఫ్ చేసి శాంతియుత చర్చలు జరపాలని అనేక ప్రజాస్వామిక సంస్థలు, పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక మేధావులు డిమాండ్ చేస్తూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, మీటింగులు చేస్తున్న పాలకులు మాత్రం ససేమిరా ఒప్పుకోవడం లేదు. వాళ్లకు తెలుసు మావోయిస్టులతో చర్చలు జరిపితే వాళ్ళు ఏ డిమాండ్ చేస్తారు, ఏ సమస్యలు పరిష్కరించమంటారు అనే సంగతి వాళ్ళకు తెలుసు. వాళ్ళు ఏ సమస్యలు పరిష్కరించమంటారు, ఈ రాజ్యాంగంలో రాసుకున్న విధంగా ప్రజాస్వామిక హక్కులను పరిరక్షించాలని, ప్రజల ప్రయోజనాలను పరిరక్షించాలని, ఆదివాసీ చట్టాలను అమలు చేయాలని, రాజ్యాంగంలో పొందుపరుచుకున్న డిమాండ్లని అమలు చేయాలని వాళ్ళు కోరుతారు, డిమాండ్ చేస్తారు, ఉద్యమిస్తున్నారు. కాబట్టి వాటిని ఒప్పుకుంటే మన ప్రయోజనాలు దెబ్బతింటాయని సామ్రాజ్యవాదుల, దళారీ పెట్టుబడిదారుల, దోపిడీ వర్గాల ప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యంగా కలిగిన బీజేపీ పాలకులు, ఇతరత్ర పాలకులు మావోయిస్టుల తోటి ఈ రోజు జరిగిన చర్చలను రమ్మంటే ససైన్యంగా రావటానికి సిద్ధపడతలేరు అంటేనే వాళ్ళ లక్ష్యం ఏంటిదో ప్రజలందరికీ అర్థమవుతున్న విషయం. కాబట్టే ప్రజాస్వామికవాదులు మావోయిస్టు సిద్ధాంతాలతోటి
మావోయిస్టుల సాయుధ పోరాటంతో వాళ్ళకు ఏకీభావం ఉన్నా లేకపోయినా ప్రజాస్వామ్యం కోసం ప్రజల కోసం అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమించాలనే పార్టీలు ప్రజలు ఈ ఉద్యమానికి అనుకూలంగా స్పందించాల్సిందిగా ప్రజలందరికీ దోపిడీ పీడనలు అణచివేతలు అత్యాచారాలకు వ్యతిరేకంగా ఆలోచించే ప్రతి వాళ్ళు కదిలి ఈ ఉద్యమంలో పాల్గొంటూ నరేంద్ర మోడీ సాగిస్తున్న సామ్రాజ్యవాద భూస్వామ్య దళారీ పెట్టుబడిదారుల అనుకూల విధానాలకు వ్యతిరేకంగా మరొక మాటలో చెప్పాలంటే నూతన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా సామ్రాజ్యవాద సంస్కృతికి విధానం వ్యతిరేకంగా తెగించి సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉన్నదని అందుకోసం ప్రజలందరూ స్పందించాలని నేను పిలుపునిస్తున్నా. లాల్ సలాం.